చేతిలో ఉన్న సినిమాలను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్ట్స్ ఓకే చేస్తాడు. తీయాల్సిన సినిమాల లిస్ట్ పెరుగుతున్నా కన్నెత్తి చూడ్డు. కొత్త కథలు రాసుకుంటాడే గానీ రెడీగా ఉన్న స్టోరీస్ ని తెరపైకి తీసుకురాడు. ఇంతవరకు పనిచేయని హీరోస్ ని డైరెక్ట్ చేయాలన్న కాన్సెప్ట్ తో ఉన్న ఆ దర్శకుడు ఎవరో చూద్దామా? కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఏంటంటే పెద్ద లిస్ట్ ఉంది. కానీ వీటిలో ఒక్క సినిమాను డైరెక్ట్ చేయకుండా బన్నీతో సినిమా ప్రకటించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్లో తీయాల్సిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. లోకేష్ ను స్టార్ ని చేసిన ఖైదీ సీక్వెల్ చాలా సంవత్సరాలుగా ఊరిస్తోంది. కమల్ హాసన్ తో తీయాల్సిన విక్రమ్ 2 బ్యాలెన్స్ ఉంది. ఇక లైన్ లో లియో 2 ఉన్నా విజయ్ యాక్టింగ్ గుడ్ బై చెప్పేశాడు. ఇన్ని సీక్వెల్స్ లైన్ లో ఉన్నా ఎప్పటికప్పుడు సినిమాటిక్ యూనివర్సల్లో భాగంగా కొత్త క్యారెక్టర్ సృష్టించాడు లోకేష్ ఎప్పటికప్పుడు ఇంతవరకు వర్క్ చేయని హీరోలను వెతుక్కుంటాడే గాని కమిట్ అయిన సినిమాల జోలికి పోవటం లేదు. విక్రమ్ మూవీలో సూర్య పోషించిన రోలెక్స్ రోల్ సినిమాకు కిక్ ఎక్కించింది. దీంతో సూర్యతో రోలెక్స్ టైటిల్ తో సినిమా ఉంటుందన్నాడు. ఇవన్నీ అట్టకెక్కిస్తూ అమీర్ ఖాన్ తో సినిమా కమిట్ అయ్యాడు లోకేష్. కూలీ ప్రమోషన్ లో మాట్లాడుతూ ఇండియన్ ఆడియన్స్ కే కాదు వరల్డ్ వైడ్ సినీ లవర్స్ కు నచ్చేలా అమీర్ ఖాన్ తో యాక్షన్ మూవీ తీస్తానన్నాడు. లోకేష్ కన్ఫ్యూజన్ నుంచి రజనీకాంత్ ఒక్కటే ఊపిరి పీల్చుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ లో భాగంగా కథలు రాసుకుని పార్ట్ 2లతో ఊరించే ఈ దర్శకుడు కూలీ సినిమాను ఒక పార్ట్ గానే తీశాడు. పార్ట్ 2కు ఛాన్స్ లేకుండా కథ రాసుకోవడంతో లోకేష్ కోసం రజనీకాంత్ ఎదురు చూసే పని లేకుండా పోయింది. లేదంటే సూపర్ స్టార్ కు కూడా ఎదురు చూపులు తప్పేవి కావు. కూలీ ఫ్లాప్ తర్వాత డీసీ సినిమాలో హీరోగా నటిస్తున్న లోకేష్ కనగరాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కొత్త సినిమా బెంచ్ కి కథ అందిస్తున్నాడు. ఇందులో లారెన్స్ హీరోగా నటిస్తూ ఉండగా జయం రవి కూడా జాయిన్ అయ్యాడు. షూటింగ్ కి సంబంధించిన ఫోటోస్ ని పంచుకున్నాడు లోకేష్ కనగరాజ్ కోసం జయం రవి మనసు మార్చుకున్నాడు. భార్యతో విడాకులు వచ్చే వరకు నటించనని ప్రకటించిన జయం రవి బెంచ్ కు డేట్స్ ఇవ్వడం షాక్ ఇస్తోంది. మీడియా ముందు తన బాధను గట్టిగా వెళ్లగక్కి 2 వారాలు తిరగకుండానే బెంచ్ మూవీ అప్డేట్ రావడంతో తంబీలు షాక్ అయ్యారు. జయం రవి ఆవేశంలో కోపంతో డివోర్స్ వచ్చే వరకు నటించనని చెప్పారు. ప్రాణం ఉన్నంత కాలం నటిస్తామని యాక్టర్స్ చెబుతూ ఉంటారు. ఇందుకు జయం రవి మినహాయింపేమీ కాదు. ఎంతకాలం ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు, కెమెరా ముందుకు వచ్చేశాడంటూ జయం రవి అభిమానులు సమర్థించుకుంటున్నారు. బెంచ్ లో మలయాళ స్టార్ నవీన్ పౌలి విలన్ గా నటిస్తున్నాడు. బకియా రాజ్ కన్నన్ దర్శకత్వంలో బెంచ్ రూపొందుతోంది. ఒక సినిమాలోని పాత్రలను మరో సినిమాలోని క్యారెక్టర్స్ తో లింక్ చేసి సినిమాటిక్ యూనివర్స్ తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు లోకేష్. మరి బన్నీ సినిమా కూడా ఇదే కోవలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఖైదీ, విక్రమ్, లియో, బెంచ్ లోని పాత్రలను ఏ సినిమాతో లింక్ చేస్తాడో చూడాలి. మరి పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఐశ్వర్య రాయ్ మరో మూవీలో నటించలేదు. గ్యాప్ వచ్చిందా లేదంటే తీసుకుందో గానీ 3 ఏళ్లుగా కెమెరా ముందుకి రాలేదు ఐశ్వర్య. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరవడం తప్ప వెండి తెరపై ఎందుకు కనిపించడం లేదు? రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేసినా ప్రెజెంట్ యాక్టింగ్ కి ఎందుకు దూరమైంది? హ్యావ్ ఎ లుక్. మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన ఐశ్వర్య రాయ్ డేట్స్ కోసం చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. కానీ ఆ అవకాశం మణిరత్నంకి ఇచ్చింది. ఆయన డైరెక్షన్ లో వచ్చిన 2 మూవీతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస సినిమాలతో హిందీలో వరుస హిట్స్ తో టాప్ హీరోయిన్ అయిపోయింది. గ్లామర్ కు గ్లామర్, పర్ఫార్మెన్స్ కు పర్ఫార్మెన్స్, ఏది కావాలంటే అది ఇచ్చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య అభిషేక్ తో పెళ్లి తర్వాత కూడా సూపర్ హిట్స్ తో నటించింది. ఆరాధ్య పుట్టడంతో గ్యాప్ తీసుకున్న ఐష్ లేడీ ఓరియంటెడ్ మూవీ జబ్ తో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సర్బజిత్ వంటి మరో నిజ జీవిత కథలో నటించినా సక్సెస్ దక్కలేదు. రణబీర్ తో జతకట్టిన ఏ దిల్ తో ముష్కిల్ హైతో ఓకే అనిపించుకుంది ఐశ్వర్య. పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ అయి 3 ఏళ్లు దాటినా ఐశ్వర్య మరో మూవీ చేయలేదు. 50+ లోకి అడుగు పెట్టడంతో స్టార్స్ ఈ అమ్మడిని పట్టించుకోలేదు. సన్నగా నాజోలు భామలను ఇష్టపడే బాలీవుడ్ బొద్దుగా మారిన ఐష్ కు ఛాన్స్లు ఇవ్వటం లేదా అనిపిస్తోంది. అయితే ప్రతి ఏడాది కేన్స్ ఫిలిమ్స్ ఫెస్టివల్లో మాత్రం తళుక్కున మెరుస్తోంది ఐశ్వర్య. మహేష్ బర్త్డే వస్తోందంటే ఎన్ని పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఆగస్ట్ 9th మహేష్ బర్త్డే. 2 నెలల ముందే ఓ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ ని ప్రకటించేశారు. అదేంటో చూద్దామా? మహేష్ బాబును ఫ్లాపులు వెంటాడుతున్న టైంలో వచ్చిన దూకుడు సక్సెస్ కాదు, బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపింది. పోకిరి వంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన సైనికుడు, అతిథి, కలేజా నిరాశపరిచాయి. 2011 సెప్టెంబర్ 23న రిలీజ్ అయిన దూకుడుతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు మహేష్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఆకట్టుకుంది. దూకుడు తమన్ కు స్టార్డమ్ తీసుకొచ్చింది. అప్పటికే హిట్స్ ఇచ్చిన ఈ సినిమాతో మ్యూజికల్ హిట్ అందుకున్నాడు. ఆల్బమ్ లో 1-2 పాటలు కాకుండా అన్ని క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు తమన్. దూకుడు 7 నందులు వరించడం విశేషం. బెస్ట్ పాపులర్ మూవీగా, బెస్ట్ యాక్టర్ గా మహేష్,
సపోర్టింగ్ యాక్టర్గా ప్రకాష్ రాజ్, కమెడియన్గా ఎంఎస్ నారాయణ, ఎడిటర్గా ఎంఆర్ వర్మ, ఫైట్ మాస్టర్గా విజయన్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా శ్రీను వైట్ల నంది అవార్డులు అందుకున్నారు. మహేష్ కొత్త సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. 2024 సంక్రాంతికి వచ్చిన సినిమా తర్వాత వారణాసిలో బిజీ అయిపోయాడు మహేష్. 2027 ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ కానుంది. అప్పటి వరకు మహేష్ ఫ్యాన్స్ కు రిలీజ్ మూవీసే పండుగ. మరి ప్రిన్స్ బర్త్డే నాడు దూకుడుతో పాటు ఏ సినిమాలు వస్తాయో చూడాలి. మరి సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్ది గురించే ఎందుకు మాట్లాడుకుంటోంది? సినిమా హిట్ అవుతుందా లేదా అని డిస్కషన్స్ చేస్తున్నారా? ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా? లాభాలు తీసుకొస్తుందా? పెద్ది తెలుగు సినిమాకు సక్సెస్ తీసుకొస్తుందా లేదా? ఏ ఇద్దరు సినిమా వాళ్ళు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. ఎప్పుడూ లేనిది కామన్ ఆడియన్స్ కూడా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు? వాచ్ ది స్టోరీ. 5 నెలలుగా ఫ్లాపుల పరంపర సాగుతూనే ఉంది. ఒక్క హిట్ లేకుండా 5 నెలలు గడిచిపోయాయి. జనవరి 15న వచ్చిన నారీ నారీ నడుమ మురారి తర్వాత హిట్ చూడలేదు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఒక్క హిట్ లేదు. ఇలాగే ఇంకా ఎన్నాళ్లు? పెద్ది ఫుల్ స్టాప్ పెడుతుందా అన్న ప్రశ్నకు జూన్ 4న సమాధానం దొరకనుంది. మేలో లెక్కకి మించిన చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏదో ఒక చిన్న సినిమా హిట్ అవుతుందిలే అనుకుంటే ఒక్కటి బాక్సాఫీసును దోచుకోలేదు. గోదావరి గట్టుపైన, రమణీ కళ్యాణం వంటి ఎన్నో చిన్న చిత్రాలకు పోటీ లేకపోయినా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయాయి. గత 5 నెలలుగా 1-2 డబ్బింగ్ మూవీస్ తప్ప స్ట్రైట్ మూవీ ఒక్కటి బ్రేక్ ఈవెన్ కాలేదు. ధురంధర్ 2కు ఉన్న క్రేజ్ ఓపెనింగ్స్ రాబట్టింది. వీరభద్రుడుకు డివైడ్ టాక్ వచ్చినా కాస్తో గొప్ప పర్వాలేదనిపించుకుంది. ఆ మధ్య వచ్చిన యూత్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఐపీఎల్ సందడిలో కనిపించకుండా పోయింది. 2026 సమ్మర్ అనే కాదు, 2023 నుంచి ఏ సమ్మర్ ని తీసుకున్నా వాయిదాల పర్వమే నడిచింది. సమ్మర్ కి స్టార్స్ దూరం కావటం, యంగ్ హీరోస్ కి కలిసొచ్చినా ఆ ఛాన్స్ యూజ్ చేసుకోలేదు. మీడియం బడ్జెట్ మూవీస్ పోటీ లేకుండా థియేటర్స్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నా ఐపీఎల్ ని చూసి భయపడ్డాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది ఉండేదే. ఈ లెక్కన ఐపీఎల్ జరిగే 2 నెలలు ఇండియన్ సినిమాకి అన్ సీజన్. ఇక నుంచి సినిమాలకు సమ్మర్ సీజన్ అనేది లేనట్టే లెక్క. ప్రతి సమ్మర్లో పెద్ద హీరోలు మొహం చాటేసినట్టే ఈ ఏడాది కూడా కంటిన్యూ చేశారు. 6 నెలల క్రితమే రిలీజ్ డేట్స్ ప్రకటించినా తీరా సమ్మర్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరు చేతులెత్తేశారు. రామ్ చరణ్ పెద్ది, చిరంజీవి విశ్వంభర, సమంత మా ఇంటి బంగారం, వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఇలా చాలా సినిమాలు సమ్మర్కు దూరం కావడంతో థియేటర్స్ వెలవెలపోయాయి. పండక్కి వచ్చిన 5 సినిమాల్లో 3ంటికి మంచి లాభాలొచ్చాయి. మన శంకర వరప్రసాద్ను 122 కోట్లకు అమ్మితే 177 కోట్లు వచ్చాయి. నారీ నారీ నడుమ మురారి 10 కోట్లకు థియేటరికల్ బిజినెస్ జరుపుకుంటే 19 కోట్లు వచ్చాయి. అనగనగా ఒక రాజుతో నవీన్ పోలిశెట్టి వరుసగా 4వ హిట్ను వెనకేసుకున్నాడు. సినిమాను 27 కోట్లకు అమ్మితే 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 5 నెలల్లో 3 హిట్స్ అంటే రెగ్యులర్ గా ఉండే 10% సక్సెస్ కూడా లేదు. ఈ ఏడాది చెప్పుకోవడానికి సంక్రాంతి 3 హిట్స్ తప్ప మరో మూవీ లేదు. మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ జోనర్లోకి వచ్చాడనుకుంటే సక్సెస్ దక్కలేదు. సినిమాను 20 కోట్లకు అమ్మితే 12 కోట్లు మాత్రమే వచ్చింది. రాజాసాబ్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 209 కోట్లకు అమ్మితే 122 కోట్లు మాత్రమే వచ్చింది. 87 కోట్ల భారీ నష్టాలు తీసుకొచ్చింది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ కాంబినేషన్ ఉస్తాద్తో రిపీట్ అయిందనుకుంటే నిరాశనే మిగిల్చారు. సినిమాను 130 కోట్లకు అమ్మితే 60 కోట్లు కూడా రాలేదు. జనవరి 15న రిలీజ్ అయిన నారీ నారీ నడుమ మురారి మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ చూడలేదు. కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఐపీఎల్ దెబ్బ కొట్టిందన్నారు. సినిమాలు వాయిదా పడడానికి ఇండియన్ ప్రీమియర్ లీగే కారణంగా చూపారు. ఇక ఐపీఎల్ కు శుభం కార్డు పడి జూన్ 4న పెద్ది రిలీజ్ అవుతోంది. ఉస్తాద్ తర్వాత వస్తున్న స్టార్ సినిమా ఇదే. పెద్ది సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం కూడా. పెద్ది హిట్ కోసం చిత్ర యూనిటే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. ఉప్పెన హిట్ తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమా హిట్ అయితే బుచ్చిబాబుపై రామ్ చరణ్ పెట్టుకున్న నమ్మకం నిలబడుతుంది. రామ్ చరణ్ లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ పెద్దిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలుగు సినిమా 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసి చాలా కాలమైంది. పుష్ప 2 తర్వాత ఈ ఫీట్ అందుకోలేదు. పెద్ది హిట్ అయితేనే ఈ లెక్కలన్నీ నిజమవుతాయి. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.